అయితే గురుగారు, గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ని కానివ్వండి, బోర్డు మెంబర్స్ని కానివ్వండి, అనౌన్స్ చేయకపోవటానికి చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి వినిపిస్తుంది. అందులో ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు ప్రతిరోజు ఎక్స్ హ్యాండిల్లో టీటీడీ పైన కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అక్కడ మొత్తం ఆయన గొప్ప వెంకటేశ్వర భక్తులు. ఆయన ఈ కామెంట్లు చేశాను గొప్ప వెంకటేశ్వర భక్తులా అంటే ఎందుకు ప్రతిరోజు దానిపైన అంటే వెంకటేశ్వర మీద భక్తితోనేనా అంటున్నా. ఓకే, కామెంట్లు ఏం చేస్తున్నారు? ఏం కామెంట్లు చేస్తున్నారమ్మా ఒకటి చెప్పండి. కొండపైన ఒక కులం వారికే అధికారం కట్టబెట్టబోతున్నారు. ఇంకా అసలు ఎవరు ఏంటి అనేది అసలు బయటికి కూడా రాలేదు. లేదు తండ్రి లాంటి వాళ్ళు కామెంట్లు. సో ఇక్కడ విషయం అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పారు. మనకి అన్నమయ్య ప్రమాణం, ఆచార్యుల ప్రమాణం, ఈ అలగాజనాలు కాదు. ఎవడైనా సరే వెంకటేశ్వర మీద వీళ్ళకి భక్తి ఉంటే భక్తుడిని పెట్టండి. అన్నమయ్య ఏం చెప్పారు? ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి అక్కడ నాతడే హరి నెరిగిన వాడు కదా. కాబట్టి వెంకటేశ్వర స్వామి భక్తుడు నేను అని వెంకటేశ్వర స్వామి రోజు పూజించేవాడు ఏ కులం వాడైనా చైర్మన్ అవని. దాంట్లో కుల ప్రసిద్ధి ఏంటి కదా. మరి వెంకటేశ్వర స్వామి నల్లబొమ్మ అన్నోడే చైర్మన్ అవ్వగలేంది కదా. నాస్తిక ఇలాంటి బ్యాక్గ్రౌండ్లు ఉన్నోళ్ళే, చర్చికి వెళ్ళేవాళ్ళే, పిల్లల పెళ్ళిళ్ళు చర్చిల్లో చేసిన వాళ్ళే చైర్మన్ అవ్వగలేంది కదా. కాబట్టి అది కాక వారి హయాంలో చైర్మన్ ఎవరు, ఈఓ ఎవరు? చివర సేమే కదా ఉంది, అవునా? కాబట్టి వారు మాట్లాడకూడదు కదా, అసలు ఈ టాపిక్ తేకూడదుగా. దాన్ని ఏమంటారు తెలుగులో గొంగట్లో కూర్చుని తెలుసా ప్రజలు తెలుసు కాబట్టి కామెంట్లో చెప్తారు. లోక్సభలో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఆల్రెడీ గవర్నమెంట్లో రిజర్వేషన్స్ కాకుండా ప్రైవేట్ సెక్టార్స్లో కూడా బిల్లు కంపల్సరీ వాళ్ళకి 20% రిజర్వేషన్ అనేది ఇవ్వాలి. ఎవరు పెట్టారు బిల్లు? దానిపైన డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వీడున్నాడు, ఏం పేరు అని పేరు, సాయి కదా. సాయి గారు రేపు పొద్దున్న కంపెనీ పెట్టుకుంటాడు, ఏదో మా పేపర్ ప్లేట్ కంపెనీ అనుకుందాం. వాడి డబ్బులు వాళ్ళ నాన్నగారు ఏదో పొలం అమ్మి ఇచ్చారు. ఇప్పుడు అందులో ఎంప్లాయీస్ని ఎవరిని పెట్టుకోవాలో ఆడిష్టమా అసలు గవర్నమెంట్ ఇష్టమా? నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. ఇప్పుడు కెమెరామ్యాన్ కావాలని మీరు అనౌన్స్ చేశారమ్మా. ఇప్పుడు వాడికి కెమెరా ఆపరేషన్ వస్తే ఇస్తారా లేకపోతే పలానా అని ఇస్తారా? నాకు తెలియగలుగుతుంది. కంపల్సరీ స్కిల్ ఉండాలి కదా గురుగారు. నో మేము మా 20% స్కిల్తో పని లేదు, ఇచ్చేయాలి అంతేనా. డ్రైవింగ్ వచ్చి నీకు కార్ డ్రైవింగ్ మరి నాకు చాలా ఇష్టమైనడు మీ తమ్ముడు, అందుకని ఇచ్చేస్తారేటి డ్రైవింగ్ రాకుండా సీటు కదా. డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలి, ఇవ్వాలి. మా క్యాస్ట్ అని ఇవ్వకూడదు, అదేంది అప్పుడేమవుద్ది, యాక్సిడెంట్ అయిపోద్ది. కాబట్టి అలాంటి డిమాండ్స్ ఏమన్నా చేస్తున్నారంటే వాళ్ళు చాలా లో ప్రొఫైల్. నీ ఎబిలిటీ, నీ టాలెంట్, నీ స్కిల్ ద్వారా సంపాదించుకోవాలి. ప్రతి దాంట్లో ఈ అడుక్కుని దూరడం ఏంటి? ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? ఏ రీజన్ చెప్పండి. అసమానతకు గురయ్యారు కాబట్టి, ఆ బేస్ మీదే కదండి. ఇప్పుడు వాడెవడో కంపెనీ పెట్టుకుంటే నీకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలి? రిజర్వేషన్ ద్వారా ఎందుకు వెళ్ళాలి? నువ్వు టాలెంట్తో వెళ్ళు, స్కిల్తో వెళ్ళు, అది అడుగు. ప్రొవైడ్ ఆల్ ఫెసిలిటీస్ టు గెట్ టాలెంట్, గెట్ స్కిల్. ఇక బెగ్గింగ్ ఎందుకు?
ఈ బెదిరింపులు ఎందుకు? వాడి స్వేచ్ఛలో నీ పెత్తనం ఎందుకు కదా? ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? కింద వాళ్ళు పైకి రావడం కోసం. ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా దాన్ని అనిపించే వాళ్ళు వదిలేయమని చెప్పండి. ఆయా వర్గాల్లో ఇంకా చాలామంది అట్టడుగులో వాళ్ళకి వీళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా వదిలేసి. ఇప్పుడు గ్యాస్ బండ సబ్సిడీ వదిలేశారు అప్పుడు కొన్ని కోట్ల మంది, లేని వాళ్ళకి ఉపకారం కదా. అలాగా ఎవరన్నా ఒక ఉద్యమకారుడు, ఒక ఉత్తముడైన మనిషి మన వర్గం వాళ్ళ బాగు కోసం ఆల్రెడీ, ఇప్పుడు ఒక అమ్మాయి వాళ్ళ నాన్న రిజర్వేషన్ ద్వారా ప్రొఫెసర్ అయ్యాడు, ఆ అమ్మాయి డాక్టర్ అయిపోయింది, ఇంక చాలుగా పొజిషన్కి వచ్చారు కదా. వీ డోంట్ వాంట్ రిజర్వేషన్ అనేవాళ్ళు ఎవరన్నా కామెంట్లు పెట్టాలి. ఏది పొజిషన్కి వచ్చినాడు. ఓకే, మనిషి తనంత తాను ఎదగడానికి ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు, 10 మంది రన్నింగ్ రేస్కి వెళ్ళాలి. అమ్మాయి తెలుసుగా, అది దాసా అమ్మాయి పేరేంటి? బంగారు తల్లి. కరెక్ట్. ఏంటమ్మా, ఏం బ్యాక్గ్రౌండ్ అమ్మా అమ్మాయికి? డబ్బులున్నాయా? చాలా పూర్ ఫ్యామిలీ అమ్మా, తినడానికి కష్టమైన ఫ్యామిలీ. ఎలా వచ్చింది? స్వయం కృషి. కాబట్టి అలాంటి వాళ్ళకి ఒక్క జస్ట్ అసలు ఆ అమ్మాయి కంటే గ్రేట్ మొన్న చేతులు లేని అమ్మాయా కాళ్ళు లేని అమ్మాయా? మొన్న ఇంకో అమ్మాయి అమ్మ దండం పెట్టాలి, చేతులు లేవురా, చేతులు లేవు ఆ అమ్మాయి. మొన్నే ఒలింపిక్ లేదు, అవార్డు కూడా తీసుకున్నారు. కరెక్ట్ గురుగారు. భలే అసలు గ్రేట్, భలే గ్రేట్. అలా ఆడపిల్లలంతా విద్వత్తు చూపిస్తుంటే పేదరికంలో పుట్టి ఈ బెగ్గింగ్ ఎందుకు? అది ఇంకోటి కంపెనీలో కదా. కాబట్టి ఇప్పుడు ఈ 10 మంది పరుగు పందానికి వెళ్ళాలి, వీళ్ళందరికీ సమానమైన ఫుడ్ ఇవ్వండి, సేమ్ ఫుడ్, సేమ్ ఫెసిలిటీస్ ఇవ్వండి, అప్పుడు పరిగెట్టమని చెప్పండి. వీళ్ళు సాధన చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అది ఉండాలి. కానీ పలానా క్యాస్టోడ్ కాబట్టి పరుగు పందెంలో అలా ఉంటుందా? నాకు తెలియదు, మరి నాకు తెలియక అడుగుతున్నా. కాబట్టి డ్రైవింగ్ సీటు ఇవ్వడానికి క్యాస్ట్ బేస్ కాకూడదు.